హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 3rd నవంబర్ స్టార్ట్ అయింది. ఇంకా 23rd నవంబర్ అయితే లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి అందరు కూడా మొదట క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మీరు గతంలో IBPSకి రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అయితే మొట్టమొదట న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్ తర్వాత లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది మీరు దీని మీద ఉన్నటువంటి నేమ్ అప్లికేషన్లో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఫోటో ఐడి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్నేమ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లాస్ట్ ఉంటే లాస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలని ఏం లేదు, మన ఇనిషియల్ క్యాప్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మిమ్మల్ని అలౌ అయితే చెయ్యరు. సో జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మీకు ఫోటో ఐడిలో చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. లేదంటే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ప్రోజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అయితే మనకు నోట్ చేసుకుని పెట్టుకోవడం అనేది బెటర్. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలి అనమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ IBPS. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ QR కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసి, మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్లో ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు QR కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ అయిపోయినాయి. 3rd ట్యాబ్లో అయితే ఉన్నాం మనకి డీటెయిల్స్ అనమాట. ఇందులో బేసిక్ అనేది మొదట మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే కనుక స్టేట్ ఫర్ విచ్ యూ వాంట్ టు అప్లై ఫర్ అనేది ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఉంది, అలాగే తెలంగాణ కూడా ఉందన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే మొదట ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చెక్ అయితే చేసుకోవాలి. నోటిఫికేషన్లో మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక 5 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరి మ్యాండేటరీ అనమాట. అయితే మనకైతే ఇక్కడ తెలుగు అయితే ఇచ్చారు. అలాగే చూసుకుంటే తెలంగాణ స్టేట్లో అయితే మనకి 88 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 5 ఉన్నాయి. వీరన్నిటి కూడా తెలుగు అనేది మనకి లోకల్ లాంగ్వేజ్ అనమాట. ఒక క్యాండిడేట్ ఒక్క స్టేట్కి ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి మనకి రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ అనేది మనకి ఏంటంటే అది మ్యాండేటరీ అనమాట. సో మీకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఆ స్టేట్స్ కూడా మీరు అప్లై చేసుకో. అయితే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై అయితే చేయాలి. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి 93 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దాదాపుగా అన్ని కేటగిరీస్లో ఉన్నాయి
తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఎస్సీ ఎస్టీలో ఈడబ్ల్యూఎస్లో లేవు. సో ఇక్కడ మనకి ఓబీసీలో 1 ఉంది, యువాలో 4 ఉన్నాయి. సో ఇలాగైతే అప్లై, అలాగే మీకు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం తెలుగు వచ్చు కాబట్టి మనం తెలంగాణకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దాని ప్రకారం మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ నేనైతే తెలంగాణ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకోగానే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది చూపిస్తుంది అనమాట. సో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ మనకి వచ్చు అని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలన్నమాట ఇక్కడ. అలాగే మనకి 10th క్లాసు లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఏదైతే మనం పైన లోకల్ లాంగ్వేజ్ ఇచ్చామో అది చదువుకొని ఉన్నామా అని అడుగుతున్నారనమాట. సో ఎస్ అయితే పెట్టుకోవాలి. మనం జనరల్గా చదువుకుంటాం కాబట్టి 10th లేదంటే ఇంటర్మీడియట్లో తెలుగు అనేది. ప్లస్ అలాగే కేటగిరీ అని, మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓబీసీనా, ఎస్సీ ఎస్టీనా, యూఆర్, ఈడబ్ల్యూఎస్ అనేది అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కేటగిరీస్లో లేవు కాబట్టి వాళ్ళు జనరల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఉంటే కనుక మీరు ఆ యొక్క సపోజ్ మన తెలంగాణలో అన్ని కేటగిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ అలా కనుక సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెంట్రల్ లిస్ట్లో అనేది మన కేటగిరీ అనేది ఉండాలన్నమాట, ఓబీసీ అనేది. సో ఇంక ఎన్సీఎల్ అంటే మనకి నాన్ క్రీమీ లేయర్, అంటే 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో ఫ్యామిలీ ఇన్కమ్ వాళ్ళు ఎన్సీఎల్ కిందకైతే వస్తారనమాట. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు కాబట్టి మనకి యొక్క సెంట్రల్ లిస్ట్లో మీ కేటగిరీ ఉండాలి ఆ స్టేట్లో. అంతేకాకుండా మీకు 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉంటే మీరు ఆ యొక్క నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు కాబట్టి మీకు రిజర్వేషన్ అనేది ఏజీ అలాగే ఈ వేకెన్సీస్ అనేవి వస్తాయి అన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకున్న వాళ్ళకు కూడా సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి మీ యొక్క కేటగిరీ అనేది. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క కేటగిరీ సంబంధించినటువంటి రిజర్వేషన్ అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడాను మీకు వస్తాయి అన్నమాట. సో దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినవి. వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కానీ ఈ కాలమ్స్ అన్నీ వాళ్ళు ఫిలప్ అయితే చేయాలన్నమాట. మిగతా వాళ్ళకైతే ఈ కాలమ్స్ అన్నీ మనకి అవసరమైతే లేదు. ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది మాత్రమే. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకొని ఇవన్నీ కూడాను ఫిలప్ అయితే చేయాలి 1 by 1. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ 1984 రైట్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తాం వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. మిగతా మనందరం కూడాను ఇక్కడ నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎక్స్ సర్వీస్ మనం ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ లెంత్ ఆఫ్ సర్వీసు ఇంకా డేట్ ఆఫ్ రిలీఫ్ ఇవన్నీ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదు, అవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆర్ యూ ప్రెజెంట్ ఎంప్లాయీ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, మీరు కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కరెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ అలాగే మీరు కనుక ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంకులు గతంలో కనుక ఏదైనా వర్క్ చేస్తుంటే కనుక ఎస్ పెట్టాలి. అంటే ఇప్పుడు అది వేరే బ్యాంక్స్ మెర్జ్ అయితే అయిందనమాట. ఆ బ్యాంకులో చేసినా కూడా ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ కనుక ఎస్ పెడితే కనుక ఎంప్లాయ్మెంట్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ రీజన్ ఫర్ సెపరేషన్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా లేకపోతే మీరేమైనా రెజిగ్నేషన్ చేశారా అనేది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదండి. ఇదైతే మీ యొక్క క్యారెక్టర్కి సంబంధించినట్టు మీ మీద ఏదైనా అడ్వర్స్ రిపోర్ట్ ఏదైనా ఉన్నాయో అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవో ఇది నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అందరూ కూడా ఎవరైనా ఉంటే మాత్రం దీని మీద ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా రిలీజియన్ అనమాట, మీ యొక్క రిలీజియన్ అనేది ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ హిందూ కనుక పెడితే ఇక్కడ ఎస్ అనేది పెట్టకూడదు, నో అనేది పెట్టాలన్నమాట. అదర్ దాన్ హిందూ అయితే ఎస్ అనేది పెట్టాలి. వాళ్ళకైతే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట మన యొక్క భారతదేశంలో. ఇంకా చూసుకుంటే నేషనాలిటీ అనేది ఇండియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఐడి కార్డు కోసం 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 కార్డ్స్ అనేది మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఒకటైతే పాన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చారు, సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ది ఏంటంటే ఓటర్ ఐడి కానీ ఇంకా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ ఏదో పైన ఇచ్చింది కాకుండా రెండోది సపోజ్ మనం పైన పాన్ కార్డు ఇచ్చాం కాబట్టి కింద ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ తీసుకోవచ్చు. సపోజ్ పైన ఆధార్ కార్డు ఇస్తే కింద వేరే కార్డు తీసుకొని దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా ఆధార్ కార్డుకి సంబంధించి మీకు కన్సెంట్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. సపోజ్ వీళ్ళు ఏదైనా బయోమెట్రిక్ అని ఏదైనా చేసే దానికోసం అనమాట. సో ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఆధార్ కార్డు నెంబర్ అనేది మెన్షన్ అయితే చేయాలి. పైన ఆధార్ కార్డు ఇచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అనమాట. సో ఇంకా చూసుకుంటే సెంటర్ అనేది ఇక్కడ మనకి సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వైజాగ్,
ఇక్కడ వైజాగ్ అన్నారు, విశాఖపట్నం, రెండు ఒకటే, కాకపోతే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటో మరి. సరే, తిరుపతి ఇచ్చారు, శ్రీకాకుళం, రాజమండ్రి అయితే ఇచ్చారు. నేను పైన తెలంగాణ స్టేట్కి అప్లై చేస్తున్నాను అనమాట పోస్ట్. అయినా కూడా ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి. లేదు మీరు తెలంగాణలో రాయాలనుకుంటే అక్కడ రాసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లోనైనా మీరు రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం అయితే వస్తున్నాయి. సో అలాగే ఎక్కడైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకునే అవకాశం అయితే మీకు ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 20 to 30 ఇయర్స్, అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీల వాళ్ళకైతే 33 సంవత్సరాల వరకు కూడాను మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అంటే అప్పర్ ఏజ్ అనేది 1 జూలై 2025కి మనం కట్ ఆఫ్ డేట్కి చూసుకోవాలి. ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ ప్రకారం మిస్టేక్స్ లేకుండా ఇది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా మీ ఏజ్ అనేది చూపిస్తారు, ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టే మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. సో మీ యొక్క జెండర్ అనేది మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్. మీరు ఇంకా ట్విన్ బ్రదర్స్ సిస్టర్ కానీ కౌంటర్ ఏజెంట్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా చూసుకుంటే మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, లేకపోతే వీడోరా, డైవర్సరా, జ్యుడిషియల్లీ సెపరేటెడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీకు మదర్స్ నేమ్, ఇక్కడ మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, అంటే ఆటోమేటిక్ ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. లేదంటే ఇవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అయితే ఇక్కడ 2 అడ్రసెస్ అయితే వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసరికి కరస్పాండెన్స్ అడ్రస్, రెండోది అయితే పర్మనెంట్ అడ్రస్. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఆ అడ్రస్ మీద మీకు జనరేట్ అయితే అవుతుంది. సో దానికోసం అడుగుతారనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫీజు అనేది జనరల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 180 రూపీస్ చూపిస్తున్నది. లాస్ట్ స్టెప్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ డిస్ప్లే అయితే చేస్తున్నారు ఇక్కడ. ప్లస్ అలాగే చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే, అంటే 50 రూపాయలు మాత్రమే పే చేయాలి. జిఎస్టీ ఉంది కాబట్టి ఒక 9 రూపాయలు అయితే వస్తుంది కాబట్టి 59 రూపాయలు వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 ప్లస్ 18% జిఎస్టీతో 1180 రూపీస్ లాస్ట్ స్టెప్లో పే చేయాలి. ఇక్కడ వ్యాలిడ్ అనాలి. రెడ్ మార్క్ వచ్చినవన్నీ మనం అన్నీ కూడాను రెక్టిఫై చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎనీ బ్రాంచ్లో మీకు డిగ్రీ ఉంటే కనుక సరిపోతుంది, అంటే ఏదో ఒక డిగ్రీ కనుక మీకు ఉంటే కనుక సరిపోతుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 23 నవంబర్ 2025 మీకు గ్రాడ్యుయేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీ దగ్గర ఏదైతే ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ పీసీ కానీ మార్క్స్ మెమోస్ కానీ ఏదో ఒక దాంట్లో ఈ డేట్ అంతకన్నా ముందు ఉంటే ఇది సరిపోతుంది అనమాట. ఇంకా దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అయితే కావాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి పోస్ట్ క్వాలిఫికేషన్, మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ప్లస్ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. అది కూడా మనకి క్లర్క్ లేదంటే ఆఫీసర్ క్యాడర్లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు లేదంటే రీజనల్ రూరల్ బ్యాంకులో చేసినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మాత్రమే కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే అవకాశం అయితే లేదు. తప్పనిసరిగా మీరు ఏదో ఒక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు లేదంటే రీజనల్ రూరల్ బ్యాంకులో క్లరికల్ క్యాడర్లో లేదంటే ఆఫీసర్ క్యాడర్లో పనిచేసి ఉండాలి. ప్లస్ అలాగే చూసుకుంటే కనుక అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆర్గనైజేషన్స్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ అయితే చెయ్యరనమాట. సో మీరైతే ఈ యొక్క షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు లేదంటే రీజనల్ రూరల్ బ్యాంకులో క్లరికల్ లేదంటే ఆఫీసర్ క్యాడర్లో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీస్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. మీరు కనుక ఆఫీసర్గా చేసి ఉంటే ఒక ఇంక్రిమెంట్ 2 ఇయర్స్ అయితే కనుక 2 ఇంక్రిమెంట్స్ అనేది మీకు అదనంగా అయితే ఈ యొక్క శాలరీకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్ట్స్ అంటే BA, BSc, బీకామ్ అంటే కామర్స్ అనమాట, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ దీంట్లో లేనిది ఏదైనా డిగ్రీ చేసి ఉంటే సపోజ్ BE, BTech లాంటివి లాస్ట్ ఆప్షన్ అయితే మీరు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగా తీసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ పాసింగ్ అంటే ఇయర్ ఆఫ్
డిగ్రీ పాసింగ్ ఇయర్ మంత్ అనమాట మీ యొక్క మెమోస్లో అయితే ఉంటుంది. దాని ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేయాలి. సిజిపిఏ సిస్టంలో ఏదైనా ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని మెన్షన్ చేయాలి. పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఎంకామా ఎంసీఏ ఏంటి అనేది డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నదని చెప్పేసి ఇందాక ఇప్పుడు చెప్పినట్టు ఎస్ అయితే పెట్టాలి. మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ 23 నవంబర్ 2025కి వెనక్కి వెళ్తే మీకు 1 సంవత్సరం కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 సంవత్సరం అనమాట. దేంట్లో అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు లేదంటే కనుక రీజనల్ రూరల్ బ్యాంకు ఏదైనా బ్యాంకులో అలాగే క్లర్క్ కానీ ఆఫీసర్గా కానీ పనిచేసి ఉండాలన్నమాట. సపోజ్ మీరు కనుక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో చేసి ఉంటే పై ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా సబ్సిడరీ ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట. ఆ యొక్క కమర్షియల్ బ్యాంక్కి సంబంధించిన సబ్సిడరీ ఫర్మ్స్ అయితే కొన్ని ఉంటాయన్నమాట. వాటిలో ఏదైనా వర్క్ చేసి ఉంటే కింద ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇంకా రూరల్ బ్యాంక్ అయితే లాస్ట్ ఆప్షన్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ మీరు కనుక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ లిస్ట్ అయితే ఉంది ఇక్కడ. ఈ లిస్ట్లో ఏదో ఒక దాంట్లో మీరు పనిచేసి ఉంటే కనుక సరిపోతుంది. వీటిలో లేని వాటిలో ఏదైనా మీరు వర్క్ చేసి ఉంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నదన్నమాట. లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ మనకి యాక్సిస్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, అలాగే ధనలక్ష్మి, అలాగే ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ అన్నీ ఉన్నాయన్నమాట. కరూర్ వైశ్య బ్యాంకు, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అవి కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కిందకే వస్తాయి. సో మీరు దేంట్లో అయితే వర్క్ చేసి ఉన్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఆఫ్ ద సబ్సిడరీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి ఒకవేళ సబ్సిడరీ అయితే కనుక. అలాగే కనుక వర్కింగ్ క్యాడర్ క్లరికల్ ఆఫీసర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఫ్రమ్ డేట్ టు డేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేచర్ ఆఫ్ డ్యూటీ అనేది ఇక్కడ మనం బ్రీఫ్గా ఒక 4-5 వర్డ్స్లో రాసేస్తే సరిపోతుంది. రీజన్ ఆఫ్ లీవింగ్ అని ఎందుకు మీరు ఆ యొక్క జాబ్ అనేది రిజైన్ చేశారు లేకపోతే వదిలేశారు అనేది ఇక్కడ మరి సపోజ్ ఏంటంటే బెటర్మెంటా ఏంటనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఈ రెండు డేట్స్ ఇవ్వగానే ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీకు ఎడిషనల్ రోస్ ఏదైనా కావాలంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ యాడ్ మోర్ రోస్ అంటే ఇంకో రో అనేది వస్తుంది. సో ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం ఇచ్చిన దాన్ని బట్టి వస్తుంది. నాకు తెలుగు వచ్చింది ఇలా పెట్టాలన్నమాట. ఇంగ్లీష్ కూడా మీకు వచ్చు కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ అని టైప్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. హిందీ కూడా మీకు వచ్చు కాబట్టి కొంచెం వస్తే టిక్ ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి. రెక్టిఫై అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. బ్యాక్లో ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో ఇక ఐ అగ్రీ అనాలి, కంప్లీట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకే అనాలి. ఆర్ ఈ షూర్ అని అంటున్నారు, ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టుగా పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th మార్క్ మెమోస్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ లేదంటే డిప్లొమాకి సంబంధించి డిగ్రీ ఆల్ ఇయర్ సెమిస్టర్స్ కలుపుకొని మొత్తం ఒకటే అనమాట. దాంతోపాటు డిగ్రీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అనమాట. ఇదైతే అప్లోడింగ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మిగతావి మార్క్స్ మెమోస్ అన్నీ కూడా ఒకటే పీడిఎఫ్ అప్లోడ్ చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కోసమను అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద ఏంటంటే మన బ్లూ కానీ బ్లాక్ ఇంక్తో ఆ యొక్క ఇంప్రెషన్ చేసుకొని లెఫ్ట్ థంబ్ 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి కింద మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అది చేతితో రాసుకోవాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద బ్లాక్ ఇంక్తో మీ నేమ్ రాసుకొని ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో అలాగనమాట. హియర్ బై డిక్లేర్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని సైన్ చేసి కింద అంతవరకు మొత్తం కూడా స్కాన్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి జేపీజీ ఫార్మేట్లో. ఇక్కడైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. SC/ST PWD క్యాండిడేట్స్కి అయితే 59 రూపీస్ మాత్రమే వస్తుంది, 59 రూపాయలు. మిగతా వాళ్ళకి 1180 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనం ఫీజు అయితే పే చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి.
ప్లస్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వేస్ ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీకు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది మీకు ఫోన్కి, ఈమెయిల్కి క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్, ట్యాక్స్ ఇన్వాయిస్ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ అన్నీ కూడా తప్పనిసరిగా ఎల్బీఓ అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి మాత్రం, అది కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ యొక్క షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదంటే రూరల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పనిచేసిన వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి అవకాశం లేదనమాట. సో జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. ఫ్రెషర్స్కి అయితే అవకాశం అయితే లేదు.